in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను మీరంతా నేర్చుకుంటున్నారు. ఆ క్రమంలో ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్నలు ఏమిటి అనగానే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధనలు ఆచరణ సాధ్యమా కాదా? పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభువు యొక్క బోధనలు కొన్ని మనకు చూపిస్తూ అసలు వీటిని మనుషులు ఆచరించగలరా, ఆచరించటానికి సాధ్యమేనా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు. అలాగే మరో ప్రశ్న ఏంటంటే, హృదయ ప్రమేయము లేనిది కన్ను నేరము చేయునా అని అడుగుతున్నారు. అంటే కన్ను నేరం చేసినప్పుడు కంటికే శిక్ష విధించమని దేవుడు రాయించాడు, కానీ హృదయం ఆదేశిస్తేనే కదా కన్ను నేరం చేస్తుంది, కనుక హృదయానిది తప్పు అవుతుంది కదా, కన్నుది కాదు కదా అని మరో ప్రశ్న అడుగుతున్నారు. దానికి కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు సమాధానాన్ని నేర్చుకోబోతున్నారు. అలాగే మరో ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యపు నపుంసకులు ఎవరు? పరలోక రాజ్యంలో అందరూ నపుంసకులు ఉంటారా? పరలోక రాజ్యములో ఉండే నపుంసకులు ఎవరు అనేటువంటి ప్రశ్నను మరలా అడుగుతున్నారు. కనుక ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనము ఈ 3 ప్రశ్నలకు సమాధానాలను దేవుని మహాకృపను బట్టి నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధనలు మనుషులకు ఆచరణ సాధ్యమా కాదా? ఆచరించటానికి సాధ్యమా కాదా? చెప్పడానికి సులువుగానే ఉండొచ్చు, కానీ ఆచరించటానికి అవి సాధ్యమా కాదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. ఇంతకీ ఏ వాక్య భాగం దగ్గర వారికి ప్రశ్న వచ్చింది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వాక్యం నుండి, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇవి యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధనలు. అయితే ప్రభువు యొక్క ఈ బోధనలు మనుషులకు ఆచరణ సాధ్యమా అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, మనం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు దుష్టులైన వారు ఉంటారు, అలాగే లోభులైన వారు ఉంటారు. లోభత్వం వారికి నిజంగా లేక కాదు, ఉండి కూడా మన దగ్గర ఏదో కొంత ఆశిస్తారు.
అలాగే మన చుట్టూ శత్రువులు కూడా ఉంటారు. మరి వారంతా కూడా మనలను దోచుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనము ప్రభువు యొక్క బోధనలు విని అమాయకంగా మనకున్నదంతా వారికి ఇచ్చేస్తే రేపొద్దుట మనం ఏం తింటాం, రేపొద్దుట మనం ఎలా జీవిస్తాం అనేటువంటి ప్రశ్నను వారు అడుగుతున్నారు. నిజమే, వారు అడిగినటువంటి ప్రశ్నలో కొద్దిగా న్యాయం ఉంది. కానీ ప్రభువు యొక్క బోధనలు ఆచరణ సాధ్యమే అని ఇదిగో ఈ సమాధానాన్ని విన్న తర్వాత మీరు చెప్పగలుగుతారు. ఎలా ఆచరణ సాధ్యం? మన చుట్టూ భయంకరులైనటువంటి మనుషులు ఉన్నప్పుడు మనం ఈ విధంగా ప్రవర్తించగలమా? ఎవరైనా మన దగ్గర ఉన్నదానిని అడిగినప్పుడు, వారు స్వార్థంతో అడిగినప్పుడు, వారు లేక అడిగినప్పుడు మనం పంచుకుంటాం. మన దగ్గర ఉన్నదానిని కొంత వారికి ఇస్తాం, వారికి అవసరమైనంత వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి మనం పస్తుండైనా సరే లేమిలో ఉన్న వారికి ఇవ్వడానికి మనము ముందుంటాం. అయితే కొందరు స్వార్థంతో ఉద్దేశ్యపూర్వకంగా వారి దగ్గర ఉండి కూడా మన దగ్గర ఉన్నదానిని కాచేయటానికి అడిగితే ఇదిగో దేవుని మాటలను మనము పాటించగలమా అని అడుగుతున్నారు కదా. అటువంటి పరిస్థితులలో పరమతండ్రి అయిన దేవుడే మనకు సహాయం చేస్తాడు. నిజంగా మనము ప్రభువు యొక్క బోధనలు అనుసరించటానికి దేవుని యొక్క కృపలో ముందుకు వెళుతున్నప్పుడు స్వార్థపరులైనటువంటి మనుషులు ఎవరైనా మనకు ఎదురుపడితే అటువంటి వారి బారి నుండి దేవుడే మనలను కాపాడతాడు. మనము అమాయకంగా ఉన్నప్పుడు దేవుడే మనలను రక్షిస్తాడు. మనము కుటిలముగా లేము, మనము కుయుక్తితో లేము, మనము నిర్మలమైనటువంటి హృదయంతో ఉన్నాం. దేవుని యొక్క మాటలను పాటించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. దేవుని యొక్క బోధనలు మనము చక్కగా అనుసరించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ దుష్టులు ఎవరైనా మన దరి చేరుతున్నారనుకోండి, దేవుడే సహాయం చేస్తాడు. అంటే దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు? వారు దుష్టులు, వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే వారు స్వార్థంతో నీ దగ్గరకు వస్తున్నారు, వారికి లేక కాదు, వారు స్వార్థంతో నీ దగ్గరకు వస్తున్నారు కనుక నీవు జాగ్రత్తగా ఉండు. మన కళ్ళు తెరిపిస్తాడు దేవుడు. అలాగే నిజంగా అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటప్పుడు దేవుడు మనలను ప్రేరేపిస్తాడు. అందుచేతనే దేవుని సహాయాన్ని ఎల్లప్పుడూ మనం పొందుతూ ఉండాలి. దేవునికి ప్రార్థన చేస్తూ, తండ్రి నాకు జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించు, మనోనేత్రములను తెరువు, నీ వాక్యమును అనుసరించే మహాభాగ్యాన్ని నాకు కల్పించు అని దేవుని యొక్క సహాయాన్ని ఎల్లప్పుడూ మనం పొందుతూ ఉండాలి. నిజమే, దేవుని వాక్యాన్ని ఆచరించేటప్పుడు, అనుసరించేటప్పుడు కొంతమంది స్వార్థపరులు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది. వారి బారి నుండి దేవుడే మనలను కాపాడతాడు, దేవుడే మనలను రక్షిస్తాడు. అది ఆధ్యాత్మిక జీవితంలో అనుభవంలో తెలుస్తుంది. నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అటువంటి పరిస్థితులను మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ సమాధానాన్ని ఇట్టే మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మానవ ఆలోచనలతో దైవిక బోధనలను మనము చూడకూడదు. దేవుని బోధలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? మనుషులకు ఆచరణ సాధ్యమా కాదా అని మనుషులను పరిగణనలోనికి తీసుకుని దేవుడు చెప్పడు. దేవుని బోధనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, మీరు లోక సంబంధమైనటువంటి విద్యను చదువుకున్నప్పుడు ఐడియల్ సిస్టమ్ అనేటువంటి ఒక పద్ధతిని గూర్చి, ఒక విధానాన్ని గూర్చి వినే ఉండాలి. ఐడియల్ సిస్టమ్, ఐడియల్ స్టేజ్. ఆ ఐడియల్ స్టేజ్ని అందుకోవటం నిజ జీవితంలో కష్టతరం. ఐడియల్ స్టేజ్ అంటే 100% ఎఫిషియన్సీ. కానీ అన్ని సందర్భాలలో కూడా ఆ 100% ఎఫిషియన్సీని మనం సంపాదించడానికి, సాధించడానికి, అందుకోవటానికి వీలు పడదు. ఐడియల్ కండిషన్స్ ఉండాలి. దేవుని బోధలు ఎప్పుడు కూడా ఐడియల్ కండిషన్స్లో ఉంటాయి. అలాగని మనం ఆచరించలేమా? ఆచరించటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆచరించలేమా? మనము పూర్తిగా 100% దేవుని బోధనలను ఆచరించలేమా? ఆచరించగలం. ఎందుకు ఆచరించలేం? కానీ దేవుని సహాయం మనకు ఉండాలి. అందుచేతనే దేవుడు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమే. నీతిమంతునిగా జీవించటం, ప్రభువు యొక్క బోధనలను పూర్తిగా అనుసరించటం 1, 2 కాదు,
ఒకరోజు 2 రోజులు కాదు, పూర్తిగా ఎల్లవేళలా అనుసరించటం మనుషులకైతే అసాధ్యమే. ఆయా సందర్భాలలో మనుషులు తొట్టిల్లుతూ ఉంటారు, మనుషులు పొరపాట్లు పడుతూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు, పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక ప్రియులారా, దేవుని సహాయం అనేది ఈ ప్రశ్నకు సమాధానం. దేవుని సహాయం, ప్రతి మనిషికి దేవుని సహాయం ఉండాలి. అసలు మనిషి నీతిమంతునిగా జీవించడానికి మనిషి యొక్క స్వంత జ్ఞానం సరిపోతుందా? అసలు ఏ పరిస్థితుల్లోనూ సరిపోదు. ఏ నీతిమంతుడు కూడా అలా నా జ్ఞానము చేత, నా స్వంత తెలివి చేత నేను భక్తిలో ఉన్నానని చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథపు చరిత్రను మీరు చూడండి, వారంతా కూడా దేవుని మీద ఆధారపడ్డారు, దేవునికి ప్రార్థించారు, దేవుని సహాయాన్ని తీసుకున్నారు. దేవునికి సమస్తం సాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. అంటే ప్రభువు యొక్క బోధనలను సంపూర్ణముగా నెరవేర్చేటువంటి విధానం మనలో ఉండాలంటే మనకు ఎవరి సహాయం ఉండాలి? దేవుని సహాయం ఉండాలి. దేవుని యొక్క నడిపింపులో మనం ఉన్నప్పుడు వేటినైనా మనం సాధించగలం. నిజంగా ఒకవేళ ఎవరైనా అనొచ్చు, ఏమిటండి ప్రభువు యొక్క బోధనలు మీరు చేసి చూపించగలరా? మీ జీవితంలో వాటిని నెరవేర్చుకోగలరా అంటే, అవును నెరవేర్చుకోగలను. అయితే ప్రభువునందు నెరవేర్చుకోగలను, ప్రభువు సహాయాన్ని బట్టి నెరవేర్చుకోగలను. దేవుని సహాయం ఉంటే నేను సమస్తమును సాధ్యపరచుకోగలను అని మనం చెప్పగలగాలి. ఆ విధంగానే మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు నేను దేవుని కార్యక్రమాలను జరిగించగలుగుతున్నాను, ఈరోజు సువార్తను అనేకులకు అందించగలుగుతున్నాను, ఈరోజు పరలోకమందున్నటువంటి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మనుషులకు చేరువ చేయగలుగుతున్నాను అంటే కారణం ఏంటి? ఇది నా స్వంత తెలివా? ఇది నా స్వంత బలమా? ఇది నా స్వంత జ్ఞానమా? కాదు, ఏది నా స్వంతది లేదు, సమస్తము దేవునిదే. దేవునికి నేను ఇదిగో నాయన నీకు లోబడిపోతున్నాను, నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నీ చేతిలో ఒక బలమైనటువంటి నాణ్యమైనటువంటి పాత్రగా వాడుకో తండ్రి అని మనలను మనం అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నాను, దేవుడే సహాయం చేస్తున్నాడు, దేవుని యొక్క కార్యక్రమాలను జరిగిస్తున్నాడు. ముందు జరిగినవైనా, జరుగుచున్నవైనా, జరగబోయేవైనా, ఏ దేవుని కార్యక్రమం అయినా సరే, అది ఎంత గొప్పదైనా సరే, అల్పులమైనటువంటి మనబోటి వారికి ఎలా సాధ్యం? దేవుని సహాయం ఉన్నప్పుడు మనం వాటిని జరిగించగలం. అసలే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రివారిని, బలహీనులను, లోకమందు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప గొప్ప వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదే. ఏమంటే పిహెచ్డీలు చేసేసినటువంటి వారిని దేవుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తున్నాడా? ఆ విధంగా ఏమైనా దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడంటే లేదు. లోకమందు ఎన్నిక లేని వారే అందరూ మీకు కనిపిస్తారు. నిజంగా దేవుని చేతిలో పాత్రలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లోకమందు ఎన్నిక లేని వారే. వారిని దేవుడు బలపరుస్తున్నాడు, వారికి దేవుని సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధనలు ఆచరణ సాధ్యమే. ఎప్పుడు అనగానే మనిషికి దేవుని బలము తోడైనప్పుడు, మనిషికి దేవుని సహాయం తోడైనప్పుడు. కనుక ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీరు చక్కగా గ్రహించాలి. ఇక మీదట మీ జీవితంలో భక్తి జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నప్పుడు, దేవుని మార్గంలో మీరు నిరంతరాయంగా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా దేవుని సహాయాన్ని పొందుచు, దేవుని మీద ఆధారపడుచు ముందుకు వెళ్ళాలని ఈ సమాధానము ద్వారా మరొక్కసారి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన ముందున్నటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, హృదయము ప్రమేయము లేనిది కన్ను నేరం చేస్తుందా అని అడుగుతున్నారు. ఇంతకీ ఏ వాక్య భాగం దగ్గర వారికి ఈ ప్రశ్న వచ్చింది అనగానే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వాక్యం నుండి, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. నిజంగా ఈ మాటలను చదువుతున్నప్పుడు కఠినంగా ఉన్నాయేమో అనిపిస్తుంది, కఠినంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. కఠినంగా ఉన్నాయేమో అని అనుకునేటప్పుడు ఆ మాటలను దేవుడు వ్రాయిస్తున్నప్పుడు, ప్రభువైన యేసు ఆ మాటలను పలుకుతున్నప్పుడు అసలు ఆ పాపము ఇంకెంత కఠినమైనది, ఆ పాపము ఇంకెంత భయంకరమైనది అనేటువంటి ఆలోచన పుట్టాలి. దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే దాని వెనక ఉన్నటువంటి
ఆ ఫలితం చాలా భయంకరమైనదని అర్థం. ఏమంటే ఒక పిల్లవాడిని మనం గద్దిస్తున్నప్పుడు అరే ఆ పని చేసావంటే తోలు తీసేస్తాను అన్నాం అనుకోండి, అదేమైనా చిన్న పనా? ఏమంటే చిన్న తప్పుకు మనం తోలు తీసేస్తానంటావా? చెప్పండి. చిన్న చిన్న తప్పులకి తోలు తీసేస్తాను, వాత పెట్టేస్తాను, కాళ్ళు ఎరగొట్టేస్తాను, ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడతామా? చిన్న చిన్న తప్పులకి. ఏదైనా ఒక భయంకరమైనటువంటి తప్పు ఉందనుకోండి, భయంకరమైనటువంటి తప్పు, అప్పుడు మనం చెబుతాం, సీరియస్గా చెబుతాం, కఠినంగా చెబుతాం, తోలు తీసేస్తాను, కాళ్ళు ఎరగొట్టేస్తాను. ఎందుకంటున్నాం? అటువంటి కఠినమైనటువంటి మాటలు ఎందుకు ఉపయోగిస్తున్నాం? వారిలో ఆ భయాన్ని పుట్టించడానికి. నిజంగా కాళ్ళు ఎరగొట్టేస్తామా? నిజంగా తోలు తీసేస్తామా? నిజంగా వాత పెట్టేస్తామా? ఆ భయపెట్టడానికి. అంటే వారు, అమ్మో మా అమ్మ మా నాన్న కాళ్ళు ఎరగొట్టేస్తానన్నారు, అస్సలు నేను ఈ అబద్ధం ఆడకూడదు, లేకపోతే ఆ తప్పు చేయకూడదు, ఆ భయంకరమైనటువంటి నేరం చేయకూడదు, ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు, ఆ సిగరెట్స్ జోలికి వెళ్ళకూడదు. ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా యవనస్తులను చూచినటువంటి తల్లిదండ్రులు వారిని సరైనటువంటి దారిలో ఉంచడానికి ఇలా పరుషంగా, కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు, అసలు మీరు వ్యభిచారము చేసి దేవునికి దూరం అయిపోతున్నారు, వ్యభిచారులుగా మారి దేవునికి మీరు దూరం అయిపోతున్నారు, సాతాను పిల్లలుగా మారిపోతున్నారే. ధర్మశాస్త్ర కాలంలో మీరు వ్యభిచారం చేసిన తర్వాత మీరు నిందితులు, మీరు శిక్షార్హులు. అయితే నిజంగా దేవుని యొక్క న్యాయాన్ని మీకు చెప్పమంటారా? దేవుడు మిమ్మల్ని ఎక్కడ పట్టుకుంటున్నాడో చెప్పమంటారా అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అద్భుతమైనటువంటి రహస్యాన్ని తెలియజేస్తున్నారు. దానిని విడిచిపెడుతున్నారు, పనికిమాలినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అయినప్పటికీ సమాధానం చెబుతాను వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నతమైనటువంటి సంగతిని చెబుతున్నారు. అదేంటంటే, వ్యభిచారం చెయ్యాలనేటువంటి కోరిక నీలో ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే నీవు వ్యభిచారివి అంటున్నారు. నీ కన్నుతో, మోహపు చూపుతో ఒక స్త్రీని నీవు చూచినప్పుడే, ఆ స్త్రీతో నేను వ్యభిచరించాలనేటువంటి ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే నీవు వ్యభిచారివి. లోకమందు ఏ చట్టం కూడా ఇలా చెప్పదు, కానీ దేవుని చట్టం చెబుతోంది. వ్యభిచారానికి ప్రారంభం ఎక్కడైతే కలుగుతుందో, మూలం ఎక్కడైతే ఉందో అక్కడే దేవుడు మందు వేయాలంటున్నాడు. మోహపు చూపుతో చూడడం మానే, హృదయమందు వ్యభిచరించడం మానే. దాని వలన కలిగేటువంటి శిక్ష చాలా భయంకరమైనది. నీవు వ్యభిచారిగా మారిపోయి నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకున్నప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు, నీ బ్రతుకు నిర్వీర్యం అయిపోయినప్పుడు నీవు చాలా నష్టపోతావు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ, అంత భయంకరమైనటువంటి నష్టాన్ని పొందకుండా ఉండు నిమిత్తము నీ కన్ను ఊడబెరుక్కోవడం మంచిది. ఇంతకీ ఇక్కడ ప్రశ్న ఏంటి? ప్రశ్న దగ్గరకు వచ్చేద్దాం. ప్రశ్న ఏంటి? కన్ను తప్పు చేస్తే కంటికి శిక్ష విధించాడా? అయితే కన్ను తప్పు చేయటానికి హృదయం ప్రేరేపించాలి కదా అని అడుగుతున్నారు. అబ్బో, ప్రశ్న చాలా బాగుంది అనిపిస్తుంది ప్రశ్న విన్నప్పుడు. కన్ను నేరం చేస్తే కంటికి శిక్ష వేయాలి, మరి కన్ను నేరం చేయడానికి హృదయం ప్రేరేపించింది కదా, హృదయానికి మరి శిక్ష విధించరా అని అడుగుతున్నాడు ప్రశ్న చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంతకీ కన్ను, హృదయం ఇవన్నీ వేరువేరా? అసలు ఈ ప్రశ్న అడిగిన వారికి పూర్తిగా శాస్త్రం తెలియదు. ఇప్పుడు చెబుతాను వినండి. నిజంగా నేనేమీ లోక సంబంధమైనటువంటి విద్యలో పిహెచ్డీలు తీసుకున్నవాడిని కాదు. మరి ఈ ప్రశ్న అడిగినటువంటి హేతువాదులకు కూడా సమాధానాన్ని చెబుతున్నానంటే అది దేవుని యొక్క కృప, దేవుని సహాయం. అది చెబుతాను వినండి. ఒక కన్ను నేరం చేస్తే కంటికి శిక్ష విధించాలి, ఒక చెయ్యి నేరం చేస్తే చేతికి శిక్ష విధించాలి, హృదయం నేరం చేస్తే హృదయానికి శిక్ష విధించాలి అని అడుగుతున్నారు కదా. ఇక్కడ హృదయ ప్రమేయం లేనిది కన్ను నేరం చేయదు కదా, కనుక కన్ను నేరం చేస్తుందంటే హృదయానికి కూడా తప్పు ఉంది కదా, హృదయం మీద కూడా శిక్ష పడాలి కదా అని అడుగుతున్నారు కదా. రైట్, ఆ మాట మీదే ఉండండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మన శరీరంలో ఏ అవయవానికైనా సరే ఆపరేషన్ చేయాలనుకోండి, సర్జరీ చేయాలనుకోండి, వైద్యులు ఏం చేస్తారు? ముందు ఎనస్థీషియా ఇస్తారు. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి.
మీ అందరికీ తెలుసు. మన శరీరంలో ఏ అవయవానికి, ఏ భాగానికి ఒక సర్జరీ చేయాల్సి వచ్చినా ఏం చేస్తారు? ఎనస్థీషియా ఇస్తారు. ఎనస్థీషియా అంటే మత్తు మందు. దానికి స్పెషల్గా ఒక డాక్టర్ ఉంటాడు. ఆయనే రావాలి, ఆయనే ఇంజెక్షన్ చేయాలి. ఎవరు పడితే వారు ఎనస్థీషియా ఇచ్చేయకూడదు. జాగ్రత్త చూసుకోండి. అలా ఇవ్వరు సాధారణంగా. ఒకవేళ ఎనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేడని చెప్పి మామూలు డాక్టర్ ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చేస్తానంటే మీరు ఒప్పుకోకూడదు. ఎనస్థీషియా స్పెషలిస్ట్ రావాలి. దానికి సపరేట్ వైద్య విభాగం ఉంది. దానికి సపరేట్గా ఒక చదువు ఉంది, ఒక శాస్త్రం ఉంది. అది ఎనస్థీషియన్ వస్తాడు. ఎనస్థీషియన్ అంటే మత్తు మంది ఇచ్చే డాక్టర్ అనమాట. మత్తు డాక్టర్ ఇచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. మత్తు ఇంజెక్షన్ దేనికి ఇస్తున్నాడు? మత్తు ఇంజెక్షన్ ఎందుకు ఇస్తున్నాడు? హృదయంతో ఏ అవయవానికైతే ఇప్పుడు సర్జరీ చేయాలో ఆ అవయవానికి సంబంధాన్ని కట్ చేయడానికి మత్తుమంది ఇస్తున్నాడు. అంటే నొప్పి తెలియకుండా ఉండడానికి. నొప్పి తెలియకుండా ఉండడానికంటే అర్థం ఏంటి? హృదయంతో సంబంధం కట్ చేయాలి. అనగా శరీరంలో ఏ అవయవానికి నొప్పి కలిగినా కానీ నొప్పి అక్కడ కనిపించదు మనకి. ఎక్కడ కనిపిస్తుంది? హృదయంలో కనిపిస్తుంది. ఆ సంబంధాన్ని కట్ చేస్తారనుకోండి, హృదయానికి ఏ అవయవానికైతే సర్జరీ చేయాలనుకున్నారో ఆ అవయవానికి సంబంధం కట్ చేస్తారనుకోండి, అప్పుడు మీకు నొప్పే తెలియదు. ఆ అవయవానికి ఏం చేస్తున్నారో ఏం తెలియదు మీకు. ఆ అవయవాన్ని కోసేస్తుంటారు, మీరు అలా చూస్తూ ఉంటారు. అదేంటి నొప్పి తెలియట్లేదు? తిమ్మిరి కట్ అయిపోయినాయి. ఆ వ్యవస్థ కట్ అయిపోయింది. ఆ సమాచార వ్యవస్థ అంతా కూడా కట్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? కనుక మన శరీరంలో ఏ అవయవానికి నొప్పి కలిగినా కానీ బాధపడేది హృదయమే. బాధపడేది ఎవరు? హృదయమే. హృదయం దగ్గరే బాధ అంతా ఉంటుంది. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉదాహరణకు మీ మోకాలకి శస్త్రచికిత్స చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలకి సర్జరీ చేయాలంటే, శస్త్రచికిత్స చేయాలంటే, ఆపరేషన్ చేయాలంటే ఆర్థోపెడిక్ డాక్టర్ కావాలి. ఆ ఆర్థోపెడిషియన్ ఆ మోకాలకి సర్జరీ చేయాలంటే కనుక వెంటనే ఎవరిని పిలుస్తాడు? ఎనస్థీషియన్ పిలుస్తాడు. అంటే మత్తు మందు ఇచ్చేటువంటి మత్తు డాక్టర్ని పిలుస్తాడు. ఎనస్థీషియన్ పిలవకుండా ఆర్థోపెడిక్ వెంటనే ఆపరేషన్ చేయడు. ఒకవేళ ఎనస్థీషియన్ పిలవకుండా, మత్తు మందు ఇవ్వకుండా ఆర్థోపెడిక్ తొందరపడి మోకాల దగ్గర అక్కడ కోసేసి ఆపరేషన్ చేసేద్దాం అనుకున్నాడు అనుకోండి, అసలు కోసే ముందే మీరు గగ్గోలు పెట్టేస్తారు. ఎందుకు గగ్గోలు పెట్టేస్తారు? అక్కడి నుంచి సిగ్నల్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? హృదయానికి వెళ్ళిపోయినాయి, ఇక్కడికి వెళ్ళిపోయినాయి, మైండ్కి వెళ్ళిపోయినాయి, హృదయానికి వెళ్ళిపోయినాయి. మీకు తెలిసిపోతుంది, నొప్పి అంతా తెలిసిపోతుంది, భరించలేరు, కేకలు వేసేస్తారు, బాబోయ్ నాకు వద్దు, నాకు ఈ సర్జరీ వద్దు అంటారు. కనుక ఆర్థోపెడిక్ డాక్టర్ ఏం చేయడు, అన్నీ సిద్ధం చేసుకుని కూర్చొని ఫోన్ చేస్తాడు, ఎనస్థీషియన్కి ఫోన్ చేస్తాడు. ఈ ఎనస్థీషియన్ ఎక్కడెక్కడ ఉన్నాయి అపాయింట్మెంట్లు అన్నీ చూసుకుంటాడు. ఈరోజు ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఎంతమందికి నేను మత్తు మందు ఇవ్వాలి, ఏ అవయవాలకు సర్జరీ చేస్తున్నారు, వాటికి తగ్గ మత్తు మందులు ఏమి ఇవ్వాలనేది అంతా చూసుకుంటాడు ఎనస్థీషియన్. ఆయనకి అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఎనస్థీషియన్ డాక్టర్ వస్తాడు. వచ్చి, ఓహో మోకాలికి మీకు శస్త్రచికిత్స ఉందా, రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా, సరే ఇప్పుడు దానికి సంబంధించి ఆ పార్ట్లో వారు ఆపరేషన్ చేస్తూ ఉంటే మీ మెదడుకు సంకేతాలు వెళ్లకుండా మీకు నొప్పి తెలియకుండా ఉండడానికి నేను ఇంజెక్షన్ చేస్తానని ఇంజెక్షన్ చేస్తాడు. ఆ వెన్నుపూస దగ్గర ఎక్కడో ఇంజెక్షన్ చేస్తాడు. అంటే ఆ నరాలు వెళ్తాయి కదా, ఆ మెదడుకు వెళ్తాయి కదా, మైండ్కి వెళ్తాయి కదా, ఆ నరాలకి ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు, మత్తుమంది ఇచ్చేస్తాడు. సో ఆ సిగ్నల్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి అన్నమాట. కొంతసేపు కట్ అవుతాయి, పర్మనెంట్గా కట్ అయిపోయిందంటే ఇంకంతే, పర్మనెంట్గా కట్ అవ్వవు, కాసేపు. ఆ తర్వాత మరలా నార్మల్ అవుతుంది, ఆ మొత్తం అంతా దిగుతుంది. ఇదంతా ఒక శాస్త్రం అండి. అందుకనే స్పెషల్గా ఆ ఎనస్థీషియన్ పిలవాలి. ఆ ఎనస్థీషియన్ వస్తాడు, ఆ మత్తుమంది ఇస్తాడు. ఆ తర్వాత మీకు ఆ మోకాల దగ్గర ఏం జరుగుతున్నా సరే ఏం తెలియదు, మీకు ఆ స్పర్శే ఉండదు, మీకు ఎవరు ముట్టుకుంటున్నారు, ఎవరు అక్కడ ఏ ఆపరేషన్ చేస్తున్నారు, ఎలా కుట్లు వేస్తున్నారు ఏం తెలియదు. నిజంగా ఈ ఎనస్థీషియా లేకపోతే అసలు సర్జరీలు ఏం జరగవేమో, గగ్గోలు పెడేస్తారు అందరూ. వైద్య శాస్త్రంలో ఎనస్థీషియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్.
మీకు అర్థమవుతుందా? కనుక ఈ విషయాన్ని మీరు అవగాహన చేసుకోగలిగితే ప్రశ్న ఎంత అవివేకంగా ఉందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కన్నును ఊడబెరుక్కుంటే నష్టం ఎవరికి? హృదయానికే. ఆ నొప్పి ఎవరికి? హృదయానికే. కనుక హృదయంలో వ్యభిచారం చేయొద్దు. చేతిని నరికేసుకుంటే నొప్పి ఎవరికి? చెయ్యి బాగానే ఉంటుంది. ఏమంటే చేతిని నరికేస్తే చెయ్యి పక్కెళ్ళిపోయింది, అయిపోయింది అక్కడతో. కానీ నొప్పిని భరించాల్సింది ఎవరు? జీవితకాలం అంతా నొప్పిని భరించాల్సింది ఎవరు? మనమే. అంటే హృదయం, తర్వాత మనం. అంతే. ఒక కన్ను లేకపోతే రెండో కన్ను మీద ఆ భారం అంతా పడుతుంది. ఈ కన్నుకి ఏం ప్రాబ్లం లేదు, రెండో కన్ను మీద భారం పడుతుంది. రెండో కన్నుతోనే అన్నీ చేయాలి. ఆ తర్వాత ఆ నొప్పి అంతా ఎవరికి? హృదయానికి. కనుక నీవు హృదయమందు వ్యభిచారం చేయొద్దు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకుంటే అమోఘంగా ఉంటుంది, అర్థం కాకపోతే అందని ద్రాక్షగా ఉంటుంది. అర్థం కాలేదనుకోండి దేవుని వాక్యం, అందని ద్రాక్ష. అందని ద్రాక్షను చూసి నక్కేమందట? పుల్లగా ఉంటాయి వద్దులే అందట. అది ఎలాగో అందదు కదా. అందని ద్రాక్షను చూసి నక్కేమంటుంది? పుల్లగా ఉంటాయి అవి. అవి పుల్లగా ఉంటాయి, అందుకే తినలేదు. ఈరోజు హేతువాదులు, అలాగే మతోన్మాదులు, అలాగే నాస్తికులు, వీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలను ప్రశ్నిస్తూ తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారంటే వారికి దేవుని యొక్క జ్ఞానము అందని ద్రాక్షగా ఉండిపోయింది, అందని ద్రాక్షగా ఉండిపోయింది. అందుచేతనే వారు ఏమంటారంటే పుల్లగా ఉన్నాయంటారు. మరి నిజంగా అందితే, దేవుడు ఎవరికైతే అందిస్తున్నాడో వారికి అందితే వారికి అమోఘం. అందనంత మాత్రాన ద్రాక్షలో రుచి మారదు. ద్రాక్ష ఎప్పుడు ద్రాక్షే. అందని ద్రాక్ష పుల్లని నీకు, అంతే తప్ప ద్రాక్ష పండు మాత్రం నిజంగా పుల్లగా మారలేదు. దేవుని జ్ఞానము అమోఘం, అద్భుతం. దేవుని సంగతులను మనం అర్థం చేసుకోగలిగితే మన బ్రతుకు సజావుగా వెళుతుంది, క్రీస్తు ప్రభు మార్గంలో వెళుతుంది. కనుక ఈ సమాధానాన్ని కూడా మీరు చక్కగా గ్రహించారని నేను తలంచుచున్నాను. ఇక చివరి ప్రశ్న దగ్గరకు వచ్చేద్దాం. ఈ కార్యక్రమంలో చివరి ప్రశ్న దగ్గరకు మనం వెళ్ళిపోదాం. చాలా చక్కని పాఠ్యాంశం ఇది, జాగ్రత్తగా మీరు వినండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నారు, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారు ఎటువంటి స్వభావంతో ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా కొంతమంది ప్రశ్న అడుగుతున్నారు, చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. ఈ వాక్య భాగం చాలా ముఖ్యమైనటువంటి వాక్య భాగం, చాలా అద్భుతమైనటువంటి వివరణతో కూడిన వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? నపుంసకులను గురించి మాట్లాడుతున్నారు. నపుంసకులలో మనకు ఈ భూమి మీద కొన్ని కేటగిరీలు కనిపిస్తారు. ఏమిటా కేటగిరీలు? ముఖ్యంగా కేటగిరీలు ఎలా ఉంటాయంటే, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినటువంటి నపుంసకులు ఉంటారు. వారిది ఒక కేటగిరీ, అంటే వారు పుట్టుక నుంచి నపుంసకులే. అలాగే మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు ఉన్నారు. వీరు పుట్టుకతో నపుంసకులు కారు, వీరు పుట్టుకతో నపుంసకులు కారు, కానీ మనుషుల అవసరాల నిమిత్తము కొందరిని నపుంసకులుగా చేసేస్తారు. వారు మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడిన వారు. పూర్వకాలంలో రాణుల దగ్గర నపుంసకులను ఉంచటానికి రాజులు కొంతమంది మామూలుగా ఉన్నటువంటి సాధారణ మనుషులని నపుంసకులుగా చేసేసేవారు. నపుంసకులుగా చేసి రాణుల దగ్గర వారిని కాపలా ఉంచేవారు. అదొక వ్యవస్థ, అదొక ఉదాహరణ. అంటే మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇవి రెండు కేటగిరీలు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు? పరలోక రాజ్యము నిమిత్తము, నిత్యత్వానికి వెళ్ళటానికి, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి తమ్మును తామే నపుంసకులనుగా చేసుకున్న నపుంసకులను కూడా ఉంటారు. ఈ మాట ఎవరు అంగీకరించగలరు? అంగీకరించగలిగినటువంటి వారు ధన్యులు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును. అంటే ఎవరికైతే దేవుడు అనుగ్రహిస్తాడో
వారికే ఈ మాటలు అర్థమవుతాయి. ఏమిటింతకీ పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ నపుంసకత్వము అనేటువంటి విషయాన్ని ఏ కోణంలో మనం చూడాలి? యేసుక్రీస్తు ప్రభువారు నపుంసకత్వాన్ని ఇక్కడ ఏ కోణంలో మనకు చూపిస్తున్నారు అని మనము ఆలోచన చేయగలిగితే, వారు శరీరాశలకు లోకాశలకు దూరముగా ఉన్నవారు అని అర్థం. ఏమంటే సాధారణంగా లోకంలో స్త్రీ పురుషులు, స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు, వారు ఎలా ఉంటారు? వివాహం చేసుకోవాలని, లోక సంబంధమైనటువంటి కోరికలతో ఉండాలని, లోక సంబంధమైనటువంటి వాటి అన్నిటినీ కూడా ఆశిస్తూ జీవిస్తూ ఉంటారు. స్త్రీ పురుషుల ప్రక్కన నపుంసకులను పెడితే ఈ స్త్రీ పురుషులకు నపుంసకులకు చాలా వ్యత్యాసాలు ఉంటాయి. నపుంసకులు స్త్రీ పురుషులు కోరుకుంటున్నట్టుగా అన్నిటినీ కోరుకోరు. నపుంసకులు ప్రత్యేకంగా జీవిస్తారు. మీరు భూమి మీద చూడండి, తల్లి గర్భము నుండి నపుంసకులుగా చేయబడిన వారు కావచ్చు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కావచ్చు. ఈ మధ్యకాలంలో ట్రాన్స్జెండర్స్ అలాగే వారి యొక్క జెండర్ని మార్చేసుకుంటున్నారు, మధ్యలో మార్చేసుకుంటున్నారు వారి యొక్క ఇష్టాన్ని బట్టి, అభిరుచిని బట్టి. పురుషునిగా పుట్టినవారు నేను స్త్రీగా మారిపోవాలనుకుంటున్నాను అంటున్నారు. అలాగే స్త్రీగా పుట్టినవారు వారి స్వాభావిక ధర్మాన్ని మరిచి నేను పురుషునిగా మారిపోవాలనుకుంటున్నాను అంటున్నారు. అంటే వారి యొక్క ఆలోచన వెర్రితలలు వేస్తుంది. దేవుడిచ్చినటువంటి ఈ జీవితం నాకు నచ్చలేదు, ఈ జెండర్ నాకు నచ్చలేదు అని అనుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే నపుంసకులను ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆలోచన చేస్తే, ఎందుకంటే ప్రభువారు నపుంసకత్వాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. స్త్రీగా పుట్టినవారు పురుషులుగా పుట్టినవారు వీరిని మనం పక్కన పెడితే వీరికి భిన్నంగా ఉంటారు నపుంసకులు. స్త్రీ పురుషులకు భిన్నంగా ఉంటారు నపుంసకులు. నపుంసకులకు పెద్దగా ఆశలు, ఆలోచనలు, కోరికలు ఏమి ఉండవు. వారు చక్కగా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటారు. అందరిలోనూ కలవాలి, అందరితో సమానంగా ఉండాలని వారు ఏమనుకోరు. మేము ప్రత్యేకంగా ఉండాలి, మేము నపుంసకులం, మా ఆలోచన విధానం వేరు, మా ఆశలు వేరు, మా కోరికలు వేరు, మేము ఇతరులు ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించం అని వారు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో జీవిస్తారు. ఆ విషయాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కూడా కలరు. ఈ మాట అందరికీ అర్థం కాదు, అర్థం చేసుకోండి అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాట అందరికీ అర్థం కాదు, అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక. పరలోక రాజ్యము నిమిత్తం నపుంసకులు అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యము నిమిత్తం నపుంసకులు అంటే అర్థం ఏంటి? నేను ఈ లోకాశలను విడిచిపెడుతున్నాను, శరీర సంబంధమైనటువంటి భోగభాగ్యాలను నేను విడిచిపెడుతున్నాను, నేను ఈ భూమే శాశ్వతమని జీవించటం లేదు, పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నా పౌరస్థితి పరలోకమందున్నది, నేను ప్రభువుతో కూడా సదాకాలము జీవించాలి, మనుషుల ఆలోచనలు వేరు, నా ఆలోచన వేరు, నేను ప్రభువు కొరకు బ్రతుకుతున్నాను, మనుషులు ఎలా జీవిస్తున్నారు? ఈ భూమి మీద బ్రతుకే శాశ్వతం అనుకుంటున్నారు, కనుక ఈ భూమి మీద బ్రతుకు కొరకే వారు ఆలోచన చేస్తున్నారు. కానీ నా ఆలోచన అయితే పరలోకం మీద ఉంది, నేను నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి బ్రతుకుతున్నాను. చూసారా? అంటే ఒక నపుంసకుని మాదిరిగా. ప్రశ్న అడుగుతున్న వారు ఏమనుకున్నారంటే, భూమి మీద తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడినటువంటి వారు ఎలాగైతే ఉన్నారో, సరిగ్గా శరీర రీతిగా అదేవిధంగా పరలోకానికి కూడా నపుంసకులే వెళ్తారేమో అని వారు అనుకుంటూ ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఆ నపుంసకత్వాన్ని గురించి ప్రభువారు మాట్లాడటం లేదు, ఆ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ పరలోకానికి మనం ఇటువంటి దేహాలతోనే వెళ్తామా? ఇటువంటి దేహాలతో వెళ్తామా? రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు, రక్తమాంసములు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవు, రక్తమాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించవు. దేవుడు మహిమ దేహాన్ని ఇస్తాడు కనుక అక్కడ స్త్రీ అని, పురుషుడని, నపుంసకుడని ఉండదు. మరి పరలోక రాజ్యపు నపుంసకులు అంటే అర్థం ఏంటి? ఇదిగో ఈ భూమి మీద నపుంసకులు మిగిలిన వారు అందరితో కలుస్తున్నారా? అందరితో పాటు కలిసి జీవిస్తున్నారా? అంటే వారి మధ్యనే కూర్చొని ఎటువంటి తారతమ్యం లేకుండా స్త్రీ అని, పురుషుడని, నపుంసకుడిని ఏ భేదం లేకుండా కలిసిపోతున్నారా? లేదు, వారు ప్రత్యేకంగా ఉంటున్నారు, వారిని ప్రత్యేకంగా ఉంచుతున్నారు కూడా. మిగిలిన వారు కలవనివ్వరు, వారు కలుద్దామన్నా కలవనివ్వరు కూడా. అట్టి మాదిరిగా ఆ స్వభావాన్ని తీసుకోండి. మనము ఈ లోకములో దేవుని జ్ఞానమును ఎరుగినటువంటి మనుషులతో కలిసిపోకుండా,
సాతాను సంబంధులతో కలిసిపోకుండా ప్రత్యేకంగా జీవించాలి. ప్రభువు కొరకు బ్రతకాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే మనుష్యులుగా మనం జీవించాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి సంగతిని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నేర్పిస్తున్నారు. మనకు ప్రశ్న అడిగినటువంటి వారు ఈ సమాధానాన్ని చక్కగా నేర్చుకున్న వారే ఇక మీదట జీవితాన్ని మార్చుకొని లోకులతో కలిసిపోకుండా, లోకపు భోగభాగ్యాలను అనుసరించకుండా పరలోకం మీద, పైనున్న వాటి మీద మీ దృష్టిని కేంద్రీకరించగలిగితే ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే గొప్ప అవకాశం మీకు కలుగుతుంది. కనుక ప్రియులారా, ఈ 3 ప్రశ్నలకు చక్కని సమాధానాలను మీరు నేర్చుకున్నారు. దేవుని కృపను బట్టి మరల వచ్చే కార్యక్రమంలో మరిన్ని ప్రశ్నలకు మనము సమాధానాలను నేర్చుకుందాం. అంతవరకు ప్రభువు యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానములను, ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఏ మాటను మేము పెడచెవిని పెట్టకుండా మీరు అనుగ్రహించిన ప్రతి జ్ఞానపు వాక్కును మా హృదయంలో భద్రపరుచుకుంటూ, మా జీవితమును మీ మాటలకు దగ్గర చేసుకుంటూ ప్రభువులో మేము నడుచుకునే భాగ్యమును మాకు దయచేయండి. ఇదిగో నాయన, ప్రశ్నలతో వచ్చినటువంటి వారికి సమాధానములను అనుగ్రహించి, నాయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా శాంతిని మీరు దయచేస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ మాటలను విని మార్పు నొంది నిత్యాగ్ని నరకము నుండి ఒక్క ఆత్మ తప్పింపబడిన ఈ కార్యక్రమానికి ప్రయోజనం చేకూరినట్టే, ఈ కష్టానికి ఫలితం దక్కినట్టే నాయన, మీ కృపలో మీ బిడ్డలను కాపాడి, మీ మాటలను విన్నటువంటి మీ బిడ్డలు సాతానుకు వారు బంధింపబడకుండా, వారు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విముక్తిని పొందగలుగుటకు, పాపము నుండి విమోచింపబడగలుగుటకు, మీ వెలుగులో నడుచుకొనగలుగుటకు సహాయము నిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.